వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఓ విచిత్రమైన మాట ప్రసంగి గ్రంథకర్త ఆ స్థలంలో మాట్లాడతాడు. అందరూ మీ బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. మీ కళ్ళు ఎక్కడున్నాయి? మీలో ఎవరికైనా చేతుల్లో కన్నులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. కాళ్ళల్లో కన్నులు ఎవరికైనా ఉన్నాయా? ప్రపంచంలో ఎవరికైనా కళ్ళు తలలోనే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఒక చక్కటి మాట. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి అని అంటాడు. మనం ప్రభువుని ఎరిగినప్పటి నుంచి ఒక మాట మనం వింటాం. క్రైస్తవ జీవితంలో, ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గంలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు అంటారు కదా, నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది, నీ కన్ను చెడ్డదైతే దేహమంతా కూడా చీకటిమయంగా మార్చబడుతుంది అని ప్రభువారు చెప్పిన మాట మీరు అందరూ ఎరుగుదురు. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. కన్ను చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఓ గది ఉంది, ఆ గదిలో ఒక్క లైట్ వేసాం, ఆ ఒక్క బల్బు ఆ గది అంతటిని వెలుగుమయంగా మారుస్తుంది కదా. ఒక్క బల్బు వెలిగితే గది అంతా వెలుగుతో నింపబడినట్లు మన కన్ను ఒకటి మంచిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం అంతా వెలుగుమయంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కన్ను అంత ప్రాముఖ్యమైంది. మన వేదాల్లో కూడా ఒక మాట ఉంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఒకసారి చెప్పండి. ఇంకా వాటి జోలి వెళ్తే కన్ను శాస్త్రం, బలి శాస్త్రం, కుక్క శాస్త్రం, నక్క శాస్త్రం, పిల్లి శాస్త్రం, కప్ప శాస్త్రం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో శాస్త్రం, ఒక శాస్త్రం ఏంటంటే, మగవాళ్ళకు కుడి కన్ను అదిరితే అదృష్టం అంట, ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే అదృష్టం అంట. మన భారతీయులను అడిగితే వాళ్ళు చెప్పే శాస్త్రం ఇది. ఇదే చైనా దేశపు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు మనకంతా ఆపోజిట్. మగవాళ్ళకి ఎడం కన్ను ఎదరాలంట, ఆడవాళ్ళకి కుడి కన్ను ఎదరాలంట. ఇదే వార్త అమెరికా దేశస్తులకు తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? కుడి కన్ను ఎదిరితే ఎవరో బంధువులు రాబోతున్నారట. మనకు బంధువులు రాబోతున్న దానికి సంకేతం ఏంటి చెప్పండి? చూసారా, కాకులు అరవటానికి బంధువులు రావటానికి ఏమైనా సంబంధం ఉందా? దరిద్రపు మాటలు కాకపోతే ఆటికేదో ఆకలి అయి ఉంటుంది. ఓ పిసినారి మనిషి మొద్దన్నం కాస్త అట్లయ్యి, కాస్త ఎంగిలి చేత్తో అట్లా తోలు 4 మెతుకులు పడితే తినిపోతానని అది అరుస్తుంది. అది అరుస్తా ఆకలి దప్పులతో అరుస్తూ ఉంటే మనోడు చెప్పిన మాట ఏంటి? సరే, అమెరికా దేశంలో ఎడం కన్ను అదిరితేనంట ఇంట్లో పిల్లలు పుట్టబోతున్నారు అని. ఇదే మాట ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎడం కన్ను అదిరితే అదృష్టమా, కుడి కన్ను అదిరితే అదృష్టమా అని అడిగితే, అదృష్టం దురదృష్టం దేవుడు ఎరుగురా నాయన, నీ కన్ను అదురుతుందంటే నరాల బలహీనత ఉందని దాని అర్థం. చూయించుకో కళ్ళు. నిద్రలేమో, విటమిన్ ప్రాబ్లము, లేకపోతే ఎక్కడో నరాల ఇన్ఫెక్షన్ వల్ల కన్ను అదురుతుంది. కుడి కన్ను అదిరితే అదృష్టం, ఎడం కన్ను అదిరితే దురదృష్టం. ఈ శాదస్తపు మాటలు వదిలిపెట్టండి. కొంతమందికి రకరకాల శాస్త్రాలు. మీకు తెలుసా? బలి శాస్త్రం విన్నారు ఎప్పుడైనా? బలి శాస్త్రం. బల్లి తల మీద పడితే ఏంటి, కుడి భుజం మీద పడితే ఏంటి? యేసు ప్రభు పిల్లలుగా మనకి ఈ ధర్మశాస్త్రం తప్ప ఏ శాస్త్రం లేదు. ఈ శాస్త్రాన్ని మనం పట్టుకొని బతికితే అన్ని శాస్త్రాలు కొట్టుకొని పోతాయి. చెప్దా మేమన్? ప్రసంగిలో ఒక చోట రాసి ఉంటుంది, ధర్మమును ఆచరించు వానికి కీడేమీ సంభవించదు అంటాడు. ఒకసారి చెప్పండి. మనం ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని
ఈ శాస్త్రాలన్నీ మనకి ఏమీ తెలియకపోయినా, నాకు కూడా తెలియదు బలి శాస్త్రం, కుక్క శాస్త్రం, నక్క శాస్త్రం ఏదో మీకు చెప్పడానికని ఈ మధ్య కను శాస్త్రం కాస్త చదివా. కను శాస్త్రం చదివాను. మనకి ఈ శాస్త్రాలు ఏవో అవసరంలా యేసు శాస్త్రం ఒక్కటి మనకు తెలిస్తే మన బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. ఆమెన్. సరే వినండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అయితే భక్తుడు ఇక్కడ ఒక మాట అంటాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అంటాడు. ప్రతి మనిషి తన బ్రతుకులో కళ్ళు తలలో ఉండాలి కానీ తల మీద ఉండకూడదు. మొట్టమొదటి మాట ఎక్కడ ఉండకూడదు? సామెతల గ్రంథంలో చోట అంటాడు భక్తుడు. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, కన్నులు నెత్తి మీదకి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట? తలలో ఉంటాయి కానీ తల మీద ఉండవు. కొందరి కళ్ళు తల మీదకి ఎక్కుంటాయి. అంటే వాడు గర్విష్ఠుడిగా బ్రతుకుతూ ఉంటాడు. నా అంత తోడు లేడు, నా అంత మేధావి లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు అని తన కలిగిన కొన్నిటిని బట్టి మనిషి తను అతిశయిస్తూ ఆ మనిషి కళ్ళు ఎక్కడికి వచ్చి ఉంటాయట? జ్ఞానికి ఎప్పుడు కళ్ళు తలలో ఉండాలి కానీ తల మీదకి రాకూడదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుడు ఎప్పుడు గర్విస్తుల్ని సహించల, అతిశయంగా మాట్లాడే వాళ్ళను సహించల. చాలాసార్లు నేను చెప్పాను, కొందరు కులాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొందరు ధనాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది ఆస్తిని బట్టి అతిశయిస్తారు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, అడిగే ఉండదు కానీ కాళ్ళు మాత్రం భూమి మీద ఉండవు. ఇదొక అద్భుతమైన క్యారెక్టర్. ఒక్కొక్కడికి ఒక్కో రకమైన మాయదారి రోగం అంటారు చూసారా? ఒక్కొక్క టైప్ ఉంటారు, అడిగే ఉండదు కానీ నడకెట్టుంటుందో తెలుసా? నా అంత తోడు లేడు అన్నట్లుగా పగిలివాన్ని నడిచినట్టుగా నడుస్తాడు. ఒంటిలో కండ ఒలిస్తే శంసా కండ ఉండదు కానీ వాడి ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా? నా అంత తురుంకాడు ఇంకెవరు భూమి మీద లేరు అన్నట్లుగా కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. బిడ్డలారా, ఈ దేవుడు దీనుల దేవుడే కానీ గర్విస్తుల దేవుడు కాదు. ఈ దేవుడు తగ్గింపుతో కూడుకున్న వారికి ఆయన దేవుడిగా ఉంటాడే కానీ హెచ్చించుకునే వారికి ఏ ఒక్కనాడు ఆయన దేవునిగా ఉండడో. నేను ఒక మాట అంట, అసలు అతిశయించడానికి మన దగ్గర ఏముంది? కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తాను అని అన్నావి అనుకోండి, సంపాదించిన వాటిని బట్టి నేను అతిశయిస్తాను అని అనుకోండి, అసలు వాటిని సంపాదించిన మనమే శాశ్వతం కాదు, అవి ఎక్కడ శాశ్వతమైనవి అంటాడు కదా సామెతల గ్రంథంలో. రేపటిని గూర్చి తెలుసా మీకు ఆ మాట? చూడండి ఆ మాట, సామెతల గ్రంథం అనుకుంటా 27వ అధ్యాయం 27వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏమంట? రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటిని గూర్చి ఎప్పుడు అతిశయించుకో. ఏ దినమున ఏమి సంభవించునో ఎవ్వనికి తెలియదు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, మనము నిన్నటి వారమే అని. ఎప్పటి వారి మాట? మనం ఈరోజు వారిం కాదు. ఎందుకు? ఈరోజు గడవటానికి ఇంకా 12 గంటల కాల వ్యవధి ఉంది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు,
మన జీవితం ఎలాంటిదో తెలియచేయాలని ఈ మాట చెప్తున్నాను. మనకేదో కీడు కలగబోతుంది అని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయటం కాదు, కానీ ఈ జీవం ఎలాంటిదో ఏ పాటిదో తెలియచేయటానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏమంటాడు? రేపటిని గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో ఎవనికి తెలియదు. ఎందుకు ఈ మాట అన్నాడు? యోబు గ్రంథకర్త అంటాడు, మనము నిన్నటి వారమే, ఈరోజుటి వారం కాదా? కాదు. ఎందుకు కాదు? ఈరోజు గడవటానికి ఇంకా 12 గంటల కాల వ్యవధి ఉంది. ఈ 12 గంటల కాల వ్యవధిలో ఎవరి జీవితంలోనైనా ఏవైనా జరగవచ్చు. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, మన కళ్ళ ముందు తిరుగుతూ నడియాడినటువంటి వ్యక్తి సడన్గా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అంటాం, ఇంతే కదా జీవితం, ఇంతే కదా జీవితం, నాది 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 అని దీని కొరకు పరిగెత్తుతున్నాం, ఇంతే కదా జీవితం అని ఒక తెలియని నైరాశ్యం ప్రతి వ్యక్తి హృదయంలో మరణం కలిగినప్పుడు జరుగుతుంది. ఈరోజు ప్రొద్దున్నే రాజన్ నా దగ్గరకు వచ్చి, అన్న, మన ఉప్పల్ చర్చికి ఒక అక్క వస్తుంది కదా, అవును తమ్ముడు వస్తుంది, వాళ్ళ నాన్నగారు విజయవాడలో సేవ చేస్తారు. అవును తమ్ముడు, కొంచెం తెలుసు. ఏమైంది తమ్ముడు అంటే, వాళ్ళ నాన్నగారు నేను ఎక్కడో సేవకని వెళ్ళి సేవ ముగించుకొని రాత్రి 11 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చి పండుకున్నాడట. ఎప్పుడు ప్రొద్దున్నే లేచి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆయన లేకపోయేసరికి, నాన్న ఏంటి ఇంకా లేవలేదు అని తండ్రిని లేపుదామని బెడ్ వస్తే రాత్రి ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడంట. ఆయనే కాదు, నీ బ్రతుకు అలాంటిదే, నా బ్రతుకు అలాంటిదే, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి బ్రతుకు అలాంటిదే. నేను ఆ బిడ్డకు ఫోన్ చేశాను, అమ్మ ఆశ ఏం జరిగిందిరా అని అడుగుదామని ఫోన్ చేసే లోపు, అన్నయ్య 15వ తారీఖు నాన్న వస్తానని చెప్పాడు, మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పాడు, అయ్యగారిని కలుస్తానని చెప్పాడు, 15వ తారీఖు వస్తానన్నాడు అన్నయ్య. ఏడుస్తూ చెప్తుంది. మరలా చెప్తున్నాను, మనం నిన్నటి వారిమే, ఈ రోజుటి వారిం కాదు. రేపేమి సంభవిస్తుందో ఎవ్వడికి తెలియదు. కలిగిన వాటిలో వేటిని బట్టి కూడా మనసులో ఎంత కూడా మనకు అతిశయం రాకుండునుగాక. ఒకవేళ అతిశయం అనేది ఏదైనా ఉన్నదా అంటే పౌలు గారు అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. ఎప్పుడు నీ కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. జ్ఞాని యొక్క కన్నులు తలలో ఉంటాయి. ఒకవేళ కన్నులు తల మీదకి వస్తే ఏం జరిగిద్ది? గర్వం ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంటే ఏం జరిగిద్ది? చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 11-12 వచనాలు. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. 12 అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. చూడు, ప్రతి దాన్ని విమర్శించే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. నా వైపు చూడు, ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీరు తొడవటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ సాత్వికానికి, నీ దీనత్వానికి తగిన ప్రతిఫలం ఇవ్వటానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. అట్ దట్ సేమ్ టైం ఎప్పుడైనా గర్వాంధుడుగా నువ్వు బ్రతికితే, గర్వాతిశయము కలిగిన దానిగా నువ్వు జీవిస్తే, దానిని విమర్శించటానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని అనుస్తాడట, వాళ్ళను తగ్గిస్తాడట. ఎవరిని తగ్గిస్తాడు? గర్వం కలిగిన ప్రతి వాణిని. ఎవరిని అనుస్తాడు?
అతిశయం కలిగిన ప్రతి దాన్ని. ఎవరిని తగ్గిస్తాడు? ఔన్నత్యాతిశయం కలిగిన ప్రతి దాన్ని దేవుడు తగ్గిస్తున్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైనా నీ నోట గర్వపు మాటలు కానీ గర్వపు ఆలోచనలు కానీ నీ నోట నుంచి వస్తే, నేను ఇంత గర్వించినా నేను బాగానే ఉన్నా కదా, నేను ఇంత అతిశయంగా ప్రవర్తించినా నేను బాగానే ఉన్నా కదా. ఎందుకు బాగున్నావో తెలుసా? నిన్ను విమర్శించే కాలం ఇంకా రాలేదు కనుక. విన్నారు ఈ మాట? విమర్శించే కాలము ఇంకా రాలేదు గనుక మనం బాగున్నాం. దేవుడు విమర్శించే కాలం వచ్చినప్పుడు అహంకారం కలిగిన ప్రతి దాన్ని దేవుడు తగ్గిస్తాడు. జ్ఞానికి ఎప్పుడు కన్నులు తలలో ఉంటాయి. నీ కన్నులు తల మీదకి రాకుండా నేత్రశాస్త్రాన్ని, కంటి శాస్త్రాన్ని మనం నేర్చుకుందాం గాక. బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో విలియం కేరీ గొప్ప అద్భుతమైన దైవ సేవకులు. తమ్ముడు ఆయన సమాధి ఇమేజ్ ఉంటుంది చూడండి. గొప్ప అద్భుతమైన దైవ సేవకులు. ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి 44 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. విన్నారా? ఎన్ని భాషలు? ఎట్లా తర్జుమా చేశాడో ఏమో. నేను హిందీ నేర్చుకోవాలని సిన్స్ 24 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తున్నా. దేవుని కృపను బట్టి ఎప్పటికీ రాలా. 24 కాదు, ఇంకెక్కువ చెప్పాలా, రాలా. ఒక్క వ్యక్తి 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడంటే ఈజ్ ఇట్ జోక్? ఇది సాధారణమైన విషయమా? ఎట్ దట్ సేమ్ టైం భారతదేశానికి మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చిన వ్యక్తి ద గ్రేట్ విలియం కేరీ. న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి విలియం కేరీ. కాలేజీ ప్రొఫెసర్గా పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ద గ్రేట్ విలియం కేరీ. ఇప్పటికీ ఆయన మహానుభావుడని ప్రపంచం కొనియాడుతుంది. ఆయన ప్రజలు ఎక్కడికి వెళ్ళినా పొగుడుతూ ఉంటే ఆయన వాళ్ళందరిని పిలిచి, నాయనా, నేను చనిపోయేటప్పుడు నా సమాధి పెట్టి మీద, లేకపోతే నా సమాధి మీద పెట్టబడే రాయి మీద ద గ్రేట్ విలియం కేరీ అని కానీ, డాక్టర్ రెవరెండ్ బిషప్, డాక్టర్ రెవరెండ్ 62, 22, 32 ఏమి రాయొద్దు నాయన. నా సమాధి పెట్టి మీద ఏమి రాయమంటారంటే, నీచుడును, దౌర్భాగ్యుడును, మట్టి పురుగును నీ దయగల హస్తాలలోనికి ఒదిగిపోతున్నానయ్యా అని రాయండి. ఏమని రాయమంటారయ్యా? నీచుడును. ఏమని రాయమంటారయ్యా? దౌర్భాగ్యుడును, మట్టి పురుగును నీ దయగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా అని తన సమాధి పెట్టి మీద డాక్టర్ అని రాయమల్లా, బిషప్ అని రాయమల్లా, ఇన్ని భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు అని రాయమల్లా. నీచుడును, దౌర్భాగ్యుడును, మట్టి పురుగును నీ దయగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా, ఈ అక్షరాలు రాయండి అని చెప్తే అప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? ఈయన ఎంత హెచ్చించబట్టానికి కారణం తన్ను తాను తగ్గించుకునేవాడు గనుక. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయి? నీకెక్కడున్నాయి? ఎక్కడున్నాయమ్మా? ఎవరికైనా తల మీద ఉన్నాయా? యేసు నామములో ఈ వాక్యం ఇంటుగా దించుదువుగాక. నీ మాటలు కొద్దిగా ఉండాలి. డాంబికపు మాటలు, అహంకారాతిశయం కలిగిన మాటలు, నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించే మాటలు ఎప్పుడూ నీ నోట రాకుండా దీనులుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ అసలు విషయానికి వస్తా. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట? చెప్పాలి ఇంకోసారి. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నీ కన్ను ఆశించినట్లుగా నువ్వు నడవకు. ఏదైనా నీ కన్ను ఆశిస్తే, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, తలతో ఆలోచించు. కళ్ళతో పని చేయొద్దు, తలతో పని చేయి. ఆమేన్. ఏం చెప్పాను? కళ్ళతో పని చేయొద్దు. నీ జీవితంలో నిన్ను నడిపించేది నీ కన్ను కాకూడదు. కన్ను చూసిన దాన్నల్లా ఆశిస్తుంది, కన్ను కనబడిన దానిలల్లా కోరుకుంటుంది. కన్ను కోరుకున్న దాని ప్రకారం నువ్వు అడుగులు వేయకుండా శిరస్సుతో ఆలోచించి, ఎప్పుడు క్రైస్తవుడు శిరస్సుతోనే పని చేసేవాడిగా ఉండాలి కానీ
కంటితో పని చేసేవాడిగా ఉండకూడదు. మరోసారి చెప్దాం ఆమేన్. ఈ మాటలు కొంచెం ఆలోచించడానికి విచిత్రంగా ఉంటాయి. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. తలలో కళ్ళు ఉండాలి కానీ కళ్ళల్లో తల ఉండకూడదు. అంటే నీ కన్ను నీ తలను నిన్ను నడిపించేదిగా ఉండకూడదు. నిన్ను నడిపించేది నీ శిరస్సయుండునుగాక. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఎవరి మాట అన్నారు? ప్రసంగి భక్తుడు. పేరుకు జ్ఞానే కానీ అజ్ఞానిగా ప్రవర్తించాడు ఈయన. అందుకనే బాతో అంటాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అన్నాడు. ఈయన పరిస్థితి ఏమైందో 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఏమంట? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము, అంటే కన్ను ఏది ఆశిస్తే అది చేశాడు. కన్ను ఏది ఆశిస్తే అలా ప్రవర్తించాడు. కన్ను ఏది ఆశిస్తే దాన్ని చేరుకోవటానికి పరిగెత్తాడు. ఓ మాట, ఈయన జ్ఞాని అందామా అజ్ఞాని అందామా? ఈయన రాసిన మాటను బట్టి మనం తీర్పు తీర్చట్లా. అజ్ఞాని సొలొమోను పట్టుకొని అజ్ఞాని అన్నావంటే నీకెంత ధైర్యం అమ్మా. సరే, నువ్వు అన్న మాటను బట్టి ఆయన అజ్ఞాని అని చెప్పక తప్పదు. మీరు అన్న మాటను బట్టి విన్నారా? జ్ఞానికి కళ్ళు ఎక్కడుంటాయట? ఈయన అంటాడు, నా కన్ను ఆశించిన దానిలో దేనిని నేను చూడకుండా, అంటే కన్ను ఏది కోరుకుంటే అది కావాలనుకున్నాడు. కన్ను ఏది ఆశపడితే, చివరికి సొలొమోను ఏమయ్యాడు? భ్రష్టరాజు అయ్యాడు. ఈయనను కన్న తండ్రి ఉన్నాడే, ఈ తండ్రి ఏమంటాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. అర్థవంతమైన వాటిని నా కన్ను ఆశించాలయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా అని దావీదు అలా ప్రార్థన చేసుకొని, ప్రారంభం ఎంత ఘనంగా ఉందో దావీదుది, ముగింపు అంతకంటే ఘనంగా ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను దగ్గరకు వచ్చేసరికి విచిత్రం ఏంటో తెలుసా? ప్రారంభం ఘనం, ముగింపు ఘోరమైనటువంటి ముగింపు. కారణం ఏంటంటే, కన్ను ఆశించిన దానిలో దేన్ని కాదనకుండా, కన్ను ఆశించిన దానిలో దేన్ని వద్దనకుండా, కన్ను ఆశించిన ప్రతి దాన్ని తను జురుకుంటూ బ్రతికాడు. కాబట్టే ఒక విశ్వాస భ్రష్టుడిగా తాను మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. యోబు గ్రంథం ఓ చక్కటి మాట చూడండి. అందరూ 31వ అధ్యాయం 31వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన యెడల నా మనస్సు నా కన్నును అనుసరించి సంచరించిన యెడల, మాలిన్యం ఏదైనాను నా చేతులకు తగిలిన యెడల. ఒకసారి ఇక్కడ ఆగుదాం. నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. నా మనస్సు, పెద్దగా, నా మనస్సు నా కన్నును అనుసరించి సంచరించిన యెడల మాలిన్యం నాకు తగులుతుంది. ఇంకోసారి నా వైపు చూడండి. నా మనస్సు నా కంటిని అనుసరించి సంచరించిన యెడల, అంటే ఇతని మనసు దేన్ని అనుసరిస్తుందట? కంటిని అనుసరిస్తుంది. మన జీవితంలో ఎవరు జ్ఞాని అంటే కంటిని అనుసరించేవాడు కాదు, శిరస్సులో నుంచి బయలుదేరే ఆలోచనలు అనుసరిస్తూ నడిచేటువంటి వాడు జ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల నాకు మాలిన్యం కలుగుతుంది అంటాడు.
దావీదు బ్రతుకులో కూడా కాస్తంత మాలిన్యం కలిగింది, కానీ చెప్పండి వెంటనే ఏం చేసుకున్నాడు? కడిగేసుకున్నాడు. సొలొమోను ఉన్నాడు చూసారా, నా కన్ను ఆశించిన దానిలో దేన్ని నేను అభ్యంతరపరచలేదు. కన్ను దేన్ని చూడాలనుకుంటే అది చూసా, కన్ను ఏది చేయాలనుకుంటే అది చేశా, కన్ను ఏది కావాలనుకుంటే దాన్ని తెచ్చుకున్నా. ఇలా చేయటాన్ని బట్టి ఆయన ప్రారంభం ఘనంగా ఉన్న, ముగింపు ఘోరంగా ఉంది. దావీదు బ్రతుకులకు వచ్చేసరికి అనుక్షణం అంటా ఉండేవాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులను త్రిప్పివేయి. దైవజనమా, దేవుని పిల్లలు ఎప్పుడు కంటితో నడిపించబడకూడదు, శిరస్సయున్న దేవునితో మనం నడిపించబడాలి. దేవుని ఆలోచనలు తీసుకొని దేవుని ఆలోచనల ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే మాలిన్యత ఏది మనకు అంటకుండా దేవుడు మనలను కాపాడును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కన్ను ఆశించింది ఎప్పుడు మనం కోరుకోకూడదు. దావీదు ఎంత గొప్ప మనసు కలిగిన వాడంటే 131 కీర్తనలో తన కంటిని గూర్చి భలే చక్కటి మాట మాట్లాడతారు. చూడండి ఆ మాటలు. 131 కీర్తన మొదటి చరణం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. ఎంత చక్కటి మాటో, ఎంత చక్కటి మాటో అమ్మా. నా కన్నులు మీద చూచునవి, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను అవి నాకు కావాలని కూడా నేను ఆశపట్ల. నా స్థాయికి మించినవి కొన్ని ఉంటాయి, నా కంటికి కనపడతాయి. అది నాకుంటే బాగుండు, అది నాకు దొరికితే బాగుండు, నేను ఆశపడను. గొప్ప వాటి అందైనా నాకు అందని వాటి అందైనా నేను అభ్యాసం చేసుకున్నయ్యా, నా కన్నులు మీద చూచున్నవి కావు అంటాడు. చాలాసార్లు మనిషి జీవితంలో కంటికి కనబడిందల్లా కావాలనుకుంటాడు. గుంటూరు భాషలో చెప్పాలంటే ఒక మాట అంటారు, వాడి కంటికి కనపడిందల్లా వత్సేనయ్యా. వత్సేన అంటే వత్స అంటే వాత్సల్యం, కోరుకుంటాడు. కంటికి కనపడిందల్లా వత్సేనయ్యా. ఆ రోజుల్లో ఆటో మీద వెళ్తున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి. నాతో పాటు 2 భార్యాభర్తలు ఆటోలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడో చావు కార్యక్రమానికి వెళ్తున్నారు. సరిగ్గా వైఎంసీఏకి వచ్చిన తర్వాత ఈ తల్లి, భర్త ప్రక్కన కూర్చున్న తల్లి ఆటో డ్రైవర్తో అంటుంది, అబ్బాయి అబ్బాయి ఆపా అంది. భర్త అన్నాడు, ఎక్కడెందుకు ఆపమంటున్నావు, మనం దిగాల్సింది సికింద్రాబాద్ స్టేషన్ కాడు కదా అంటే ఆవిడంటది, ఆ బట్టల దుకాణంలో చీర చాలా బాగుందండి అంది. భర్త అంటాడు, అసలు నీకు బుద్ధి ఉందా లేదే, మనం వెళ్ళేది ఎక్కడికి, అది నాకు చాలా బాగా నచ్చింది ఆపండి అంది. ఎవడికి కళ్ళు ఎక్కడున్నాయి, దేని చేత నడిపించబడుతుంది? భర్త అంటాడు, మనం వెళ్ళే కార్యక్రమం ఏంటి, వచ్చిన తర్వాత తీసుకుంది కొనలే అంటే, వచ్చేలోపు ఎవరైనా కొంటే పర్వాలేదండి, బీరువాలో పెట్టుకుంటా, సూట్ కేసులో పెట్టుకుంటా, బ్యాగులో పెట్టుకుంటా, ఎవరికి తెలియదు కదా అని అంటుంది. మనిషి కన్ను ఎలాంటిదంటే, ఏదైనా కంటికి కనపడితే, ఎవరైనా కూలర్ తెచ్చుకున్నట్లుగా, ఎవరైనా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే మనకెందుకు, వాళ్ళకి ఆ స్థాయి ఉంది, దేవుడు వాళ్ళకి ఆ స్థాయి ఇచ్చాడు, కొనుక్కున్నారు. దేవుడు మనకో రోజు ఆ స్థాయి ఇస్తాడు. ఒకవేళ ఎగిపోయిన వచ్చిన నష్టమే ఉంది. కొండలో త్రాగిన నీళ్ళంత ఆరోగ్యం ప్రపంచంలో ఎక్కడుంటుందండి? ఇప్పుడు కావాలంటే ఆరోగ్య సూత్రాలు చూడండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగమంటున్నారా, కొండలో నీళ్ళు తాగమంటున్నారా? ఫ్రిడ్జ్ కొనుక్కొని మూల పెట్టుకునే దానికంటే అసలు ఫ్రిడ్జ్ కొనుక్కోకుండా కొండలో నీళ్ళు తాగితే పోలా. హల్లెలూయా. చూడండి, ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు. అది చూసిన తర్వాత కొంతమందికి ఆ ఫ్రిడ్జ్ చూసి వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎందుకురా అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో కొండ కూడా సరిగ్గా గతి లేదు. ఇది 3 సంవత్సరాల క్రితం కొండ అది సన్నగా దారులకు ఆరుతూ ఉంటే దానికి సిమెంట్ రాసి లీక్ ప్రూఫ్ చేసాం. మా ఆయన ఉన్నాడు, కొండ కొనటానికి కూడా గతి లేనోడు అనొద్దు. ఎప్పుడు నీ కంటి ముందు ఎన్నో కనపడతాయి,
నీకు అందని వాటి మీదైనా గొప్ప వాటి మీదైనా ఎప్పుడు అభ్యాసం చేయొద్దు. నీ కన్నులు మీద చూసేవిగా ఉండకూడదు. ఎప్పుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తిగా బ్రతుకుదువుగాక. చెప్దాం ఆమేన్. నేను ఎరిగిన ఒక అన్నున్నాడు, నిజంగా చాలా భక్తి కలిగినోడమ్మా. నెలకు వచ్చి 50,000 రూపాయల జీతం. అదేం పెద్ద టౌన్ కాదు, చాలా హ్యాపీ లైఫ్. ఒక 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొందామని బేరం ఆడాడు. మొత్తానికి 70 లక్షలు. 70 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు. 50 లక్షలు తన దగ్గర ఉన్నాయి. 20 లక్షల రూపాయలు ఎక్కడో చేబదులు అప్పు తెచ్చుకున్నాడు. డైరెక్ట్గా గృహప్రవేశం చేస్తే పోయేది కదా. ఇక్కడికి వెళ్ళి ఇంటీరియర్ డిజైన్ చూశాడట. 70 లక్షల రూపాయలు పెట్టి కొన్న ఇంటికి 30 లక్షల రూపాయలు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేశాడట. ఈ 30 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంత తెచ్చి ఉంటుంది కదా, అదే గీకేడంట. స్వైపింగ్ కార్డు, క్రెడిట్ కార్డు, SBI గీకేడు, HDFC పాపం గీకేడు, ICICI 4 కార్డులు ఉండి అంట. ఒక్కొక్క దాంట్లో గీకి వదిలిపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు గీకేరు. పాపం ఆయన బాధతో చెప్తాడు, అన్న ఒక్క నాకు అందని వాటిని పొందుకోవాలనే ఆలోచన, గొప్ప వాటి మీద పెట్టిన మనస్సు, నా కన్నులు తలలో కాకుండా కళ్ళల్లో తలుంటే ఏం జరిగిద్దో, మనసు కంటిని అనుసరిస్తే ఏం జరిగిద్దో. వినండి మాట, మనసు కంటిని అనుసరిస్తే ఎంత ప్రమాదం జరిగిద్దో నిలువెత్తు నిదర్శనం అన్నా నేను. ఏమైందయ్యా? సడన్గా చేస్తా ఉన్న ఉద్యోగం పోయింది. 25,000 రూపాయల ఉద్యోగంలో జాయిన్ అవుదామన్నా నాకు దొరకలా. సంవత్సరం పాటు ఉద్యోగం కొరకు వెతికా. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ అప్పులు చేశా కదా, ఆ 50 లక్షలు కాస్త 1 కోటి రూపాయలు అయినాయి. నాకు ఫోన్ చేశాడు, లైవ్ చూసే బిడ్డ, అన్న ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను, ఏమంటారు? నేనన్నా, మారు మాట మాట్లాడకుండా ఇల్లు అమ్మేసేయ్యా. అప్పులతో బ్రతికే కంటే కారపు మెతుకులు తింటూ సంతోషంగా బ్రతికితే మంచిది. ఒకవేళ నువ్వు ఆగేవు అంటే ఆ 1 కోటి రూపాయల సంవత్సరం గడిచిన తర్వాత ఎంత అయింది? మీకు కూడా లెక్కలు బాగానే వచ్చినట్టుండే. బాధితులేమో 2 కోట్లు అవుతాయి. వద్దు. నా మనస్సు వడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించుట మేలు అంటాడు ప్రసంగి భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనస్సు వడి ఆశలు కలిగి లోకమంతా తిరగకూడదు. జ్ఞానం లేని వాడి కళ్ళట భూమి అంతా తిరుగుతూ ఉంటాయట. విన్నారు ఈ మాట? ఇది కూడా సామెతల్లో రాసి ఉంటుంది, ప్రసంగిలో రాసి ఉంటుంది. మనస్సు వడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే, మొత్తం నాతో కలిసి చెప్పండి అయితే, మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించటం మేలు. దోసకాయ పచ్చడి చేసింది అక్క. ప్యారడైజ్ బిర్యానీ గుర్తు తెచ్చుకోకు. మనసు అడియాసలు కలిగి తిరుగుతుంది. దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ గుర్తు తెచ్చుకోకు. ఆ దోసకాయ పచ్చడి చూసినప్పుడు, అబ్బా దోసకాయ పచ్చడి దీన్ని ఎన్ని రోజులు అవుతుందో కదా, ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా. నేను గుంటూరు వెళ్తే వాళ్ళు గోంగూర చేశారు. ఆహా, గోంగూరలో మళ్ళీ మిక్స్ లేదు, మీరు ఎటో వెళ్ళొద్దు, ఒట్టి గోంగూర. అది తినేటప్పుడు నాకు అనిపించింది, నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? రివ్వమంట 35 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయా. ఎప్పుడు 10-15 సంవత్సరాల వయసులో ఇంట్లో అక్కడ జ్ఞాపకం వచ్చింది. గోంగూర పచ్చడి ఎంత బాగుందో, గోంగూర పచ్చడి ఎంత బాగుందో. ఆ తల్లి ఏదో ఎంత చేస్తే దేవుని కృప మొత్తం నాకే పెట్టేసింది. మొత్తం మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించటం మేలు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంతకీ ఏం జరిగిందయ్యా? అన్న ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నావు, ఏం చేయాలి? అమ్ముదాం అనుకుంటూ మరలా సంవత్సరం గడిచిపోయింది. 2 సంవత్సరాలు 1,50,00,000 రూపాయలు అప్పు అయిపోయింది. అమ్మేశాడు. బాధ ఏంటో తెలుసా? అమ్మిన అప్పులు తీరక 30 లక్షల రూపాయలు అప్పుగానే ఉంది.
నేను ప్రభు ఎదుట చెప్తున్నా. ఒకరోజు నేను ఆ పట్టణానికి మీటింగ్కి వెళ్తే ఆ పూట తినటానికి కూడా ఇబ్బంది పడుతున్న దినాల్లో నేను చూసా. మనకు దేవుడు మనకిచ్చిన దానిలో కొంత ఇచ్చి, అయ్యా ఈ నెల అద్దెగట్టుకోండి, పిల్లలకి ఏదైనా తీసుకొచ్చి పెట్టండి, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. బిడ్డలారా, ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు. ఎప్పుడు నీ కన్ను శిరస్సయ్యున్న దేవునిని అనుసరించేదిగా ఉండాలి. మరలా చెప్తున్నాను, నీ కంటిని అనుసరించకూడదు అంటాడు. నా మనస్సు నా కంటిని అనుసరించిన యెడల నా చేతులకు మాలిన్యం తగులుతుంది. జ్ఞానికి ఇప్పుడు తలలో కళ్ళు ఉండాలి కానీ కళ్ళల్లో తల ఉండకూడదు. అంటే కంటి చేత నడిపించబడేవారిగా ఉండకూడదు, శిరస్సు చేత నడిపించబడేవారిగా మన ముందుముగాక. మనసుకు ఎన్నో ఆశలు వస్తాయి, అడియాశలు, రకరకాల అడియాశలు వస్తాయి, రకరకాల కోరికలు వస్తాయి. ఏమండి, రోల్స్ రాయల్ కారు వద్దని ఎవరు అంటారండి మీలో? ఇక్కడ సైకిల్ వద్దని బ్యాచ్ ఉంటుందేమో కానీ నాకు రోల్స్ రాయల్ కారు వద్దని ఎవరు వద్దంటారు? మనసుకు ఎన్నో అడియాశలు వస్తాయి. కన్ను ఆశించిన ప్రతి దాన్ని కోరుకుంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కంటి విషయంలో నువ్వు తప్పిపోతే దేహమంతా చీకటిమయమైపోయే ప్రమాదం ఉంది. ఎబెనేజర్ అన్నారు, అడగండి. 2010వ సంవత్సరంలో మనం చర్చి కట్టాం కింద గ్రౌండ్ ఫ్లోర్లో. జయరాజు గారి సారథ్యంలో, బిహెచ్ఎల్లో ఉంటారు వారు, అతిరథ మహారథులు బిహెచ్ఎల్లో ఉంటారు. వారి సారథ్యంలో మన సంఘంలో పాత అన్నోళ్ళందరూ నన్ను గ్రూపుగా అపాయింట్మెంట్ అడిగారు. ఏమిరా గ్రూపుగా అపాయింట్మెంట్ అడిగారని నాకు అర్థం కాల. 2010 గ్రౌండ్ ఫ్లోర్లో మీటింగ్ జరిగింది. అన్నోళ్ళు 10 మంది వచ్చారు. నేను మనసులో అనుకున్నాను, చర్చిలో ఏమైనా సమస్య ఉందా, నాకు తెలియని సమస్య ఏదైనా నేనేమైనా దాటేసానా, ఏం జరిగిందా అని మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ద గ్రేట్ ఏం పేరు చెప్పే తమ్ముడు, జయరాజు గారు, జయరాజు అన్న స్టార్ట్ చేసి అన్నారు, అన్న చిన్న పాస్టర్ గారులకే కారులు ఉన్నాయి అన్న, మీకు కారు లేకపోతే ఎట్ట, మీరు కారు కొనాలన్నా మేము తలో కొంత తీసుకొని దేవుని కానుకగా ఇస్తాం, మీరు కారు కొనాలన్నా అన్నాడు. చిన్న పాస్టర్ గారులు కొంది, పెద్ద పాస్టర్ వాళ్ళ జోలు నాకెందుకన్నా, మనకెందుకు, నేను ఎబెనేజర్ ఉన్నాడు అడగండి. అన్నా నేను చెప్పేది అబద్ధమా నిజమా? మీరు ఎట్లా అంటే నాకే అర్థం కాలేదు, ఇంకా వాళ్ళకేం అర్థమైంది? నేను చెప్పేది నిజమా అబద్ధమా? సగం నిజమా? పూర్తి నిజం. చిన్న పాస్టర్లు కొనుక్కుంటే కొన్ని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కావాలని ఉండొచ్చు, మనకెందుకన్నా వద్దు. ముందు మనకు చర్చి ముఖ్యం, పరిచర్య ముఖ్యం. ఒకవేళ దేవుడు కొనుక్కోవాలి అనే ఆలోచన మనకి ఇవ్వాలనే ఆలోచన వస్తే నా హృదయంలో దేవుడు పుట్టిస్తాడు, దేవుడు మార్గం తెరుస్తాడన్నా. పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్లుగా వాళ్ళెవరో కొనుక్కున్నారు, అరే వాళ్ళు కాళ్ళ మీద తిరుగుతున్నారు, వీళ్ళు కారుల మీద తిరుగుతున్నారు, వాళ్ళు బండ్లు, మనకెందుకన్నా, మనకిచ్చే స్థితి ఇచ్చే రోజు ఇస్తాడు, వద్దులే అన్నాను. లేదన్నా మేము సంఘ పెద్దలం అందరం తలో కొంత వేసుకుంటామన్నా, తలో కొంత ఇస్తామన్నా, దేవుడు ఏదో ఒకటి చూస్తాడు అన్నాను. ఆ ప్రేరేపణ నాకు పుట్టించలేదు అయ్యా దేవుడు, సరే మీకు పుట్టించాడు, మీరు ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేయమంటారు? మంచి కారు కోసం ప్రార్థన చేయమంటారంటే నాకు ఆ ప్రేరేపణ పుట్టించేటట్టు ప్రార్థన చేయండి అన్న. నెల రోజుల తర్వాత ఫోన్ చేశారు, అన్న దేవుడు ఏమైనా ప్రేరేపణ ఇచ్చాడా అని అడిగారు. ఎంత కూడా ప్రేరేపణ లేదయ్యా అన్న. 6 నెలల పాటు ఏ ప్రేరేపణ ఇవ్వలేదన్నని చెప్పారు. ఇక అన్నకి ఇష్టం లేదులే అనుకున్నట్లుగా వదిలేశారు. 2011వ సంవత్సరం జనవరి నెల 3వ తారీఖు ఆ షాపూర్ రైతు బజార్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మరలా నెల రోజుల తర్వాత నాకు అక్కకి జీడిమెట్ల బస్ డిపో దగ్గర యాక్సిడెంట్ అయింది. అక్కట్లా పడిపోయారు. ఈ కుడి భుజం నాకు తెలిసి ఎముక చిట్లింది, చిట్లటం కాదు, ఎముక ఒక మొక్క ఇరిగి బయటకు వచ్చింది. అప్పుడు కూర్చొని, ప్రభా ఏంటి సంగతి,
ఏంటి 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది? విచిత్రం తెలుసా, మరలా మార్చిలో కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి అక్క, నీ బండి పొరపాటున ఎక్కనయ్యా, నీకు నమస్కారం. నమ్ముతారా? 2011 నుంచి ఇవాళ తారీఖు, ఇవాళ సంవత్సరం ఎంత? 2024. అద్భుతం. 13 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు 2 వీలర్ ఎక్కదాం. నేను ఒకరోజు సోరారం సుందరనగర్లోనే కదా, చిన్న ప్రార్థనే కదా, 2 వీలర్ మీద వెళ్ళి శబ్దం రండి అంటే, నేను నడుచుకుంటా వస్తాలే ఫోన్. అస్సలు ఎక్కదాం. ప్రభువా, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరుసగా 3 యాక్సిడెంట్. ఏంటి ప్రభువా అని అంటే, దేవుడు అంటాడు, ఒరే కారు తీసుకోరా, పిసినారివాడా కారు తీసుకోరా, ఒరే పిసినారి మొహవాడా కారు తీసుకోరా అన్నాడు. ఓహో, నేను అప్పుడు అడిగా, నువ్వు కారు తీసుకోమని చెప్పడానికి ఈ చేయాలా? డైరెక్ట్గా చెప్తే పోదా? ఈ పిసినారుడు మామూలుగా వినడు కదా. కొనేసి రోజు కారు వచ్చిన తర్వాత మెదక్ పిల్లలందరూ, జార్జ్ అన్నోళ్ళు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత, సరే ఇద్దరమే కదా, బస్కి వెళ్తే 400 అయిపోద్ది, కారు వేసుకొని వెళ్తే 1200 అయిపోద్ది, ఎందుకు అంత ఖర్చు అనవసరంగా అని చెప్పి ఆ రోజు ఆర్టీసీ బస్కి వెళ్దామని చెప్పి ఒక సరదా. ఎప్పుడు కారులో తిరిగేవాడికి ఎట్టుంటుందో తెలుసా? 2 వీలర్లో తిరగాలనిపిస్తుంది. నేను నిన్న విజయవాడ వెళ్ళాను. కోటయ్య గారు అని మనకి హోటల్ అన్న, డేవిడ్ అన్న, ఓ చోట ఒక ఇంటికాడ ప్రార్థనకి వెళ్తే, అక్కడి నుంచి నేను హోటల్కి వెళ్ళటానికి కారు, ఐజక్ అన్న కారు రెడీగా పెట్టుకొని ఉన్నాడు. నేనేం చేశానో తెలుసా? మీ స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీ మీద 7 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశా. విజయవాడ రోడ్లు అంతా తిరుగుతూ ఉంటే కొంతమంది మన లైవ్ చూసేవాళ్ళు, వాళ్ళు అనుకుని ముందుకు రాను. ఈలోపు ఒక చెల్లి అంది, అయ్యో జెర్మియా అన్న అనే లోపు ఆ చెల్లి ప్రైజ్ లాడ్ అని చెప్పే లోపు డ్రైవింగ్ చేస్తున్న తమ్ముడు కూడా చెప్పరు, నాయన ఆపరా నాయన, నువ్వు చేతులు ఎత్తితే ఆ తర్వాత మేము చేతులు ఎత్తాలా? దరిదాపుగా 7 కిలోమీటర్లు. సరే, చాలా రోజులు అవుతుంది కదా బస్సు మీద వెళ్ళి, ఒకసారి బస్సు మీద వెళ్దాం, అయినా డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి కదా, బస్సుకి వెళ్దామని చెప్పి వెళ్తే 9:30కి వెళ్ళామండి, 11 దాకా ఒక్క బస్సు కూడా రాలా. మాకు అర్థం కాక, అన్న ఏంటి ఒక్క బస్సు కూడా రాలేదు అంటే, ఈలోపు ఎవరో చెప్తున్నారు, అయ్యో పాస్టర్ గారు మీకు తెలియదా, ఈ రోజులు బస్సులు స్ట్రైక్ అండి, బస్సులు అసలు తిరగవు అన్నాడు. ప్రభువా ఏంటి ఎట్లా జరిగిందంటే, అప్పుడు అంటాడు దేవుడు, రేయ్ ఒరే పిసినారి మొఖమోడా, నిన్ను ఎవడు బస్సు మీద రమ్మన్నాడు రా. అట్లాగని బిడ్డలారా, దేవుని సేవకు ఖర్చు పెట్టే విషయంలో ఎంత వెతికినా మా లోపల పిసినారితనం కనపడదు. వ్యర్థంగా ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచిస్తాం. మొత్తానికి వెళ్ళాం. అక్కడ దాకేందుకు సేవకురాలికి తెలుసు. జస్ట్ మేము విజయవాడ వెళ్ళే ముందు నేను సేవకురాలు ఇద్దరమే, మళ్ళీ మాతో పాటు డ్రైవర్ రావాలా, అక్కడ ఒక రూమ్ తీసుకోవాలి, ఇదంతా ఐజక్ అని రావాలా, ఇంత ఖర్చు అంత ఎందుకని వందే భారత్కి వెళ్దామనిపించింది. వందే భారత్కి వెళ్దామని చెప్పి యోధా గోత్రపు సింహం అని విజయవాడలో ఉంటాడు, అన్నా నేను వందే భారత్కి వస్తాను, మీరు అక్కడికి కారు మీద వచ్చి నన్ను పికప్ చేసుకోండి అన్నా, ఇప్పుడు బుక్ చేసుకోబోతున్నానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వందే భారత్లో కావలసిన సీట్లు ఖాళీగా ఉన్నాయన్నా, మీరు ఇప్పుడు కాదు రేపు బుక్ చేసుకున్నా కానీ మీకు బుక్ అయిపోద్ది అన్నాడు. నేను నిజమేనని నమ్మి మా నానికి ఫోన్ చేశా, నాని వందే భారత్కి 2 టికెట్లు 2 and fro బుక్ చేయి నాని అన్నా. వెతికి అంటాడు, ఒక్క సీటు కూడా ఖాళీ లేదన్నా అన్నాడు. ప్రభువా ఏంటి ట్రైన్కి వెళ్దామంటే ఎట్లా అయిందంటే, రై నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు రా, వెళ్ళిపో. ఎప్పుడు జీవితంలో నీ మనసు నీ కంటిని అనుసరించకూడదు. ఎన్నో అందమైనవి కనపడతాయి, రమ్యమైనవి కనపడతాయి, ఆకర్షించేవి కనపడతాయి, నేను భ్రమపరిచేవి కనపడతాయి. ఎప్పుడు నీ కన్ను శిరస్సయున్న యేసును అనుసరించేదిగా ఉండునుగాక. కంటిని అనుసరించే అవ్వ ఆదాములు ఏమైపోయారు? కంటిని అనుసరించే లోతు ఏమైపోయాడు? కంటిని అనుసరించే సంసోను ఏమైపోయాడు? అక్కడ దాకెందుకండి?
ఇంకొక గడియ గడిస్తే కనానులో అడుగు పెడతాం అనేది ఆకాను పరిస్థితి. ఆఖరి క్షణంలో ఆకాను భక్తి ఆవిరైపోయి ఆఖరి క్షణంలో కనానులో అడుగు పెట్టలేకపోయాడండి. దేన్ని బట్టి తెలుసా? కన్ను ఆశించిన దాన్ని బట్టి, ప్రవర్తించటాన్ని బట్టి. చూడండి, 40 సంవత్సరాలు అరణ్యంలో భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. మామూలుడు కాదు ఆకాను. 40 సంవత్సరాలు భక్తి జీవితాన్ని కాపాడుకొని అరణ్యంలో లక్షల మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతే అన్ని సంవత్సరాలు భక్తిగా కాపాడుకున్న ఆకాను కనానులో అడుగు పెట్టబోయే ఆఖరి క్షణాలలో చూసి ఆశించి దాచుకొని కప్పెట్టాడు. ఆకానా నీ బ్రతుకునిట్లా బుగ్గిపాలు చేసింది ఏదయ్యా అంటే అంటాడు, నా మనస్సు నా కంటిని అనుసరించింది. దైవజనమా, నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు, నీ కన్నే శిరస్సయ్యున్న దేవుని అనుసరించునుగాక. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 యేసయ్యకి మహిమ కలుగునుగాక. మన కన్నెప్పుడు దేన్ని అనుసరించకూడదు? అందుకని వాక్యం అంటాడు, జ్ఞాని కన్నులు తలలో ఉంటాయి, నీ కళ్ళల్లో తల ఉండకూడదు. నీ కళ్ళల్లో తల ఉండకూడదు. తల దేనికి గుర్తు? శిరస్సు, ఆలోచన గుర్తు. కన్ను చెప్పినట్లుగా మనం నడవటం కాదు, మనసు చెప్పినట్లుగా, శిరస్సు చెప్పినట్లుగా దాన్ని అనుసరించే వ్యక్తులుగా మనం ముందుగాక. ఇది వినటానికి అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఒక పెద్ద పాస్టర్ గారు అన్నాడు, రేయ్ సేవకుడు ఎప్పుడు ఆకలితో ఉన్నప్పుడే భోజనం చేయాల, ఆకలితోనే భోజనం నుంచి లేవాలన్నాడు. ఒకసారి పెద్దగా చెప్పండి. ఆకలి మీద ఉన్నప్పుడే భోజనం చేయాలా, ఆకలితోనే భోజనం మీద నుంచి లేవాలన్నాడు. నాకు అర్థం కాక ఈయన అన్ని తిక్కల మాట్లాడుకున్నట్టుంటే ఒక్క మాట అర్థం కావట్లా. ఆకలితో ఉన్నప్పుడే భోజనం చేయాలా, ఆకలితోనే లేవాలని చెప్పి ఇంకో మాట అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? పండుకొని ఎప్పుడు నిద్రపోకూడదో, నిద్రపోయి పండుకొని అన్నాడు. అర్థం కాలేదా? పండుకొని నిద్రపోకూడదో, నిద్ర వచ్చినప్పుడు పండుకోండి అన్నాడు. పండుకొని నిద్రపోయేది ఏంటి? నిద్ర వచ్చినప్పుడు పండుకోవటం ఏంటి? అర్థం కాక ఏమంటున్నారయ్యా అంటే ఆయన చెప్తాడు, కొంతమందికి నిద్ర పట్టకపోయినా, ఆకలి లేకపోయినా పొద్దున్న టిఫిన్ మొన్న ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఇడ్లీ తింటాడు అంటాడు. వాయ అంటే 24. అదే బైబిల్లో 24 పెద్దలని ఉంది కదా, అంతటితో ఆపడట. 12 పూరీలు, 6 చపాతీలు, అది పొట్టో చెరువు కట్టో దేవుడికే తెలియాలి. విన్నారా? ఆకలి కాకపోయినా ఇక మిషన్ ఆడాల్సిందే. ఆకలి కాదు, పొద్దున్న టిఫిన్ తినాల్సిందే. ఆకలి కాదు, అయినా మధ్యాహ్నం కోట. ఆకలి కాదు, మరలా సాయంత్రం 4ంటికి ఏంటవి స్నాక్స్ వేయాల్సిందే. మరలా రాత్రి 7ంటికి, మరలా 9ంటికి ఈ మనిషి మరలా వచ్చేమంటాడు తెలుసా? అన్నయ్య అరగట్లేదు, ప్రార్థన చేయండి అన్నయ్య. నేనంట అరగకపోతే ఒక పూట వాయిదా వేయొచ్చుగా. ఇక బెల్లు బ్రేక్ ఉండదు, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. అరక్కపోయిన అవసరమైతే ట్యాబ్లెట్ వేసే అరగొట్టాల్సిందే, గ్రైండింగ్లో వేయాల్సిందే. కొంతమంది ఎట్టుంటారు, ఒరే సేవకుడు కానీ దేవుని బిడ్డలు కానీ ఆకలితో ఉన్నప్పుడే భోజనం చేయాలి. తినేటప్పుడు అమ్మయ్య ఫుల్గా తిన్నాను అన్న మాట సేవకుడు నోట ఉండకూడదు. ఆకలితోనే భోజనంలో నుంచి లేవాలన్నాడు. అంటే మేమేం ఆకలితో లేవాలి, మీరు పీకల దాకా తినాలా? ఎవరికైనా అందరికీ ఇదే ప్రిన్సిపల్. ఆమెన్. ఆకలినప్పుడే భోజనం చేయి. చెప్పండి రా తల్లి, ఆకలితోనే భోజనమే. ఎట్లా ఉండాలంటే మరలా ఇంకొకళ్ళు భోజనం పెట్టినా తినేటట్టు ఉండాలంట. అంటే అర్ధాకలితోనే లేవాలి. కొంతమంది ఏంటో తెలుసా, పీకల దాకా తింటారా, అది అరగక వాకింగ్ ఎవరో బ్రదర్ వాకింగ్ చేస్తున్నావంటే అరగలేదు అన్న అంటాడు. మరి అరగకపోతే కాస్త డైజిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని అన్నాం అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకునే ఖాళీయే కనుకుంటే
ఇంకొక మొక్క దించకపోదునా అంటాడు. విన్నారా? ఇట్లా ఉంటారు. ఆ సేవకుడు ఏం చెప్తారంటే, ఎప్పుడు పండుకొని నిద్రపోకూడదు. అంటే నిద్ర రాకపోయినా మంచం మీద పండుకొని నిద్ర తల్లి రామ, నిద్ర తల్లి రామ, నిద్ర తల్లి రామ అని మంచం మీద నిద్ర పట్టుకు అటు ఇటు గిలగిల కొట్టుకుంటా అట్లా నిద్రపోవద్దు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఆ ప్రార్థన మధ్యలో అర్ధగంట తర్వాత, గంట తర్వాత నిద్ర వస్తుంది కదా, అప్పుడు పడకల మీదకి వెళ్ళండి, పరలోకపు దర్శనాలు మీకు కలుగుతాయి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం పండుకొని నిద్రపోకూడదు. ఏమ్మా అది ఆ మాట కూడా. సో ఇక్కడేమంటాడు, జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయంట? నీ తల ఇప్పుడు కళ్ళల్లో ఉండకూడదు. అంటే కన్ను చెప్పినట్లుగా నువ్వు నడవకూడదు. ఏ చెప్పినట్లుగా నడవాలి? శిరస్సై ఉన్న దేవుడు చెప్పినట్లుగానే మనం నడుచుదుం గాక. కన్ను ఎక్కడుంది? తలలో ఉంది. ఎప్పుడు నీ కళ్ళు దేవుని వైపే చూసే కళ్ళుగా ఉండాలి. లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ ఎప్పుడు మన కళ్ళు చూడకుండును గాక. దేవుని వైపు చూస్తే ఏమైద్ది? కళ్ళు మనసు వైపు, మనుషుల వైపు చూస్తే ఏమైద్ది? ఒక మాట బైబిల్లో మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనం, అలాగే 6వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం చివరి భాగం తమ్ముడు. ఐదవ అధ్యాయం చివరి భాగం. అందరూ నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును. అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘముల చేత చీకటి యగును. నా వైపు చూడండి. ఒకవైపు సముద్రపు ఘోష, గర్జన వినబడుతుంది, ఘోష వినబడుతుంది. రెండవది సముద్ర గర్జన వినబడుతుంది. ఘోష, సముద్ర గర్జన వినబడేటప్పుడు వీళ్ళు ఎటువైపు చూశారట? భూమి వైపు చూశారు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఎవరి వైపు చూడాలి? ఇంట్లో ఎప్పుడైనా గర్జన వినబడినప్పుడు, తెలియని ఘోష వినబడినప్పుడు, తెలియని కన్నీటి అనుభవాలు నిన్ను వెంబడిస్తున్నప్పుడు బంధువుల వైపో చూడకో, స్నేహితుల వైపో చూడకో, రక్త సంబంధికుల వైపో చూడకో. వీళ్ళు ఎటువైపు చూశారట? గర్జన వినబడుతుంది, ఘోష వినబడుతుంది. వినబడుతూ ఉంటుండగా వీరు భూమి వైపు చూశారట. భూమి వైపు చూస్తే ఏం జరిగింది? అంధకారం, బాధ. ఎంతో కొంత వెలుగుంది. అయితే భూమి వైపు చూడటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ దేశం మీద వెలుగు ఉదయించకుండా మేఘాలు అడ్డుకున్నాయట. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా మాంస సంబంధమైన బలం మీద నువ్వు ఆధారపడితే, నాకేం మా నాన్న ఉన్నాడు, నాకేం మా బంధువులు ఉన్నారు, నాకేం మా అమ్మ ఉంది, నాకేం మా తమ్ముడు ఉన్నాడు, నాకేం మీరే చెప్పాలి, చెట్టంత కొడుకున్నాడు, నాకేం 7 అంతస్తుల భవంతి ఉంది, నాకేం మాదాపూర్ పక్కన 1 ఎకరం పొలం ఉంది అని భూమి వైపు చూసి ఎప్పుడైనా అతిశయపడ్డావా? బాధ, అంధకారం, భయానకరమైన చీకటి మనకు ఆవరిస్తుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవుడిగా ఎప్పుడు నీ గుండెల్లో నాకేం నా యేసయ్య ఉన్నాడు, నాకేం నా ఆరాధ్య దైవం నాకు తోడుగా ఉన్నాడు, ఏనాడు అయినా నన్ను విడిచిపెట్టడు, ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుని వాడు ఆయనే. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె ధైర్యపరుస్తాడు, ఓ మంచి స్నేహితుడి వలె నాకు చేయూతనిచ్చి పైకి లేవనెత్తుతాడని ప్రతి క్షణం నాకేం నా దేవుడు ఉన్నాడనే మాట నీ నోటొచ్చును గాక. ఘోష వినబడుతుంది, సింహగర్జన వినబడుతుంది. ఇవి వినబడేటప్పుడు వాళ్ళు ఎటువైపు చూశారట? భూమి వైపు చూశారు. బిడ్డ,
ఎప్పుడు భూమి వైపు, లోకం వైపు, మనుషుల వైపు చూడకు. నీ కన్నులు ఎప్పుడు దేవుని వైపే చూచునుగాక. వాక్యం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. యేసయ్యకు మహిమ కలుగును గాక. భూమి వైపు చూస్తే అంధకారం, భూమి వైపు చూస్తే చీకటి, దేవుని వైపు చూస్తే అవునో కాదో ఈ మాట అలాగే పెడదాం. ఘోష, గర్జన అబ్రహాము లోతుల మధ్య వినబడింది. రైట్? అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తానంటే తూర్పుకు వెళ్తాను. లోతు, చాయిస్ ఈజ్ ఎవర్స్, ఏది కోరుకుంటావో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాం అన్నాడు. నేనంట లోతు స్థానంలో ఎంత కృతజ్ఞత కలిగిన వాడు నిలవబడ్డా ఏమంటాడు తెలుసా? పెదనాయనా, చిన్నతనంలో నాన్నను కోల్పోయా, నాన్న ప్రేమ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నాన్న ప్రేమ నాకు తెలియకపోయినా పెద్ద తండ్రిగా నువ్వు నా బ్రతుకులో ఉండి ఇంతవరకు నా ఆలన పాలన చూసావు కదా. నా కన్ను అనుసరించినట్లుగా నేను నడవను. నాకు శిరస్సు పెదనాయనా, నీవు నాకు శిరస్సు. నువ్వు తూర్పుకి వెళ్ళమంటే నేను పడమరికి వెళ్తా, నేను పడమరికి వెళ్ళమంటే తూర్పుకి వెళ్తా. నా చిన్నతనం నుంచి నన్ను పెంచి పెద్ద చేసినోడు పెదనాయనా, నీ అడుగుజాడలో నేను నడుస్తా అని లోతు, చూడండి, లోతు అబ్రహాముకు అప్పగించుకున్నాడా? చెప్పండి. తలకు అప్పగించుకున్నాడా? పెద్దగా చెప్పాలి. మరి దేనికి అప్పగించుకున్నాడు? ఇదే కంటి శాస్త్రం. దేనికి అప్పగించుకున్నాడు? తూర్పు వైపు చూస్తే యోర్దాను కనపడింది. యోర్దాను ప్రవహిస్తున్న ప్రాంతం అంతా ఎట్లా ఉంది? పచ్చగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. బిడ్డలారా, నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. ఎప్పుడు కంటితో నడవకు, శిరస్సుతో నడు. దేవుని ఆత్మ నడిపించిన ప్రకారం మనం నడుచుదుంగాక. బైబిల్లో మనం చూస్తాం కదా, నరుల కుమారులు దేవుని కుమార్తెలు అందగత్తెలని చూచి ఏం చేశారట? అంటే వాళ్ళు దేని చేత నడిపించబడ్డారు? కంటి చేత నడిపించబడ్డారు. లోతు దేని చేత నడిపించబడ్డాడు? నేను ఈ వైపుకు వెళ్తానని యోర్దాను వైపుకు వెళ్ళాడు. బిడ్డలారా, వెళ్ళినప్పుడు అది ప్రారంభం అద్భుతం, ప్రారంభం యెహోవా తోటలాగే ఉంది, ప్రారంభం పచ్చని తోటలాగే ఉంది. కొంతకాలం తర్వాత సొదొమ గొమొర్రా, కొంతకాలం తర్వాత నీతిమంతుడు లోతు జీవితంలో అయ్యో అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? అతడు కంటి చేత నడిపించబడ్డాడు. కానీ చెప్పండి, ఎప్పుడు ఈ మాట వినండి. నీకంటే పెద్దలు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు, నీ నాయకులు ఉంటారు. ఎస్, ఆ నాయకుల ఆధిపత్యానికి అప్పగించుకొని వాళ్ళ ఆలోచనల ప్రకారం నువ్వు అడుగువేయి. అలా అడుగు వేస్తే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేలాగా మారిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏ రోజుకైనా. గమనించండి, అప్పటికప్పుడు దేవుని చిత్తానుసారం కాని మార్గాల్లో వెళ్తే అప్పటికప్పుడు బాగానే ఉండొచ్చు, భవిష్యత్తు ఏమైపోయింది? ఈరోజు అదే ప్రాంతంలో మృత సముద్రం. ఏ సముద్రం? విచిత్రం ఏంటో తెలుసా? పచ్చగా ఉన్న ఆ ప్రాంతంలో ఈరోజు విత్తనం వేస్తే మొలకెత్తదు. ఎంత వినాశనం ఎందుకు జరిగిందో తెలుసా? లోతు కంటి చేత నడిపించబడ్డాడు, శిరస్సు చేత నడిపించబడ్డా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అబ్రహాం మౌనంగా ఉన్నాడు. చూడండి ఆ మాట ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం నుంచి విలువైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎలయనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? ఇప్పుడు అబ్రహాము కంటి చేత నడిపించబడుతున్నవాడా, శిరస్సయ్యున్న దేవుని చేత నడిపించబడుతున్నవాడా? నువ్వు దేని చేత నడిపించబడాలి?
దేవుని చేత నువ్వు నడిపించబడితే దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా సదాకాలము నిలుస్తుంది. నీవు అనుభవిస్తావు, అట్ దట్ సేమ్ టైం నీ పిల్లలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు చూడమని చెప్పే వరకు దేవుడు చూడమని చెప్పే వరకు అబ్రహాము చూడలేదు. నేనంట అబ్రహాము స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే, అబ్రహాము పెద్ద కదా, రాయ్ నేను పెద్దోడిని, నేనేది చెప్పానో అది నువ్వు చేయాలా అని చెప్పి, ఒకవేళ అబ్రహాము ఈ పచ్చడి ప్రాంతాన్ని కోరుకొని యోర్దాను వైపు వెళ్ళుంటే, దేవుడు చూడమన్న వైపే చూశాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికే వెళ్ళాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అబ్రహామా కనులెత్తి చూడు అని దేవుడు చెప్పిన దాకా అబ్రహాము చూడటానికి ఇష్టపడలేదు. అయితే ఒక మాట, అబ్రహాముకు దక్కింది, అబ్రహాముకు మిగిలిన ప్రాంతం కొండలు లోయలు కలిగిన ప్రాంతం. నేనంట లోతేమో సారవంతమైన నేలను నమ్ముకొని అక్కడికి వెళ్ళాడు. అబ్రహామేమో నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుని మీద నమ్మికుంచి ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. ఒక మాట అడుగుతా, మామూలుగా మీరు చెప్పండి అమ్మా ఒక మాట. ఈ ఎండిపోయిన ప్రాంతం అబ్రహాముకు దొరికిన తర్వాత సారం ఏమని ఉంటుంది? అంత సీరియస్గా చూడొద్దమ్మా. మీరేమంటారు చెప్పండి? మంచిగా బోరు ఉన్న పొలమేమో మీ మరిదికి పోయి, బోరు లేని సవిడి భూమి, ఎండిపోయిన భూమి మీ భర్త మీకు వచ్చింది అనుకోండి, ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అంటారా? నోట్లో నాలుక లేనోడా, నువ్వు కాకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్ళకపోదువా, నన్ను తీసుకెళ్ళకపోయావా, వదిలిపెట్టకపోదునా, దులిపి చెప్పండి మీ మాటలు, దులిపి వదిలిపెట్టకపోదునా, ఉతికి పెట్టకపోదునా, నువ్వు నన్ను. ఇంకా శాతగానుడు దొరికాడండి, నోట్లో నాలుక లేనోడు దొరికాడండి. నేనంట మనుషుల కోర్టులో నీకు న్యాయం దొరకపోయినా న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర ఎప్పుడు నీకు న్యాయం దొరికింది. అప్పటికి కష్టం అనుభవించినోడు అయి ఉండొచ్చు. ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్, 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 గట్టిగా చెప్దాం ఆమెన్. ఒక ఆయన పొలం కొన్నాడంట, గమనించండి, ఎండిన భూమి, చాలా మంచి భూమి అని ఎవరో చెప్తే గూగుల్లో సెర్చ్ చేసి ఆ భూమి కొన్నాడంట. విచిత్రం ఏంటో తెలుసా? 50 ఎకరాలు కొన్న తర్వాత ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఆ భూమి కొనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది కొనమన్నాడంట. సరే సైట్ విజిట్ చేయకుండా 50 ఎకరాలు కొన్నాడు. చివరికి అక్కడికి వెళ్ళి చూస్తే పిచ్చెట్లు తప్ప ఏమీ మొలవంట. దేవా, ఎట్లాంటి నిస్సారమైన భూమి నాకు ఇచ్చేవేంటి? ప్రార్థన చేసి నీ చిత్తాన్ని కనుక్కొనే కదా మేము ఇది చేసింది, ఎలా చేసేవేంటి అని మనసులో ఆయాసపడతా ఉంటే దేవుడు అన్నారంట, ఈ లోపట భూమిని దవ్వు, అప్పుడు నీకు అర్థమైద్ది అన్నాడంట. భూమిని దవ్వితే లోపల నుంచి పెట్రోల్ తన్నుకుంటా వచ్చిందంట. ఎకరం 10 లక్షలు, మానవ భాషలో చెప్పాలంటే ఎకరం 10 లక్షలకు కొంటే ఇక్కడ అమ్మేసరికి ఎకరం వచ్చి ₹1,00,00,000 పోయిందంట. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేవుని చిత్తానుసారంగా మనం అప్పుడు అడుగులేసినప్పుడు అప్పుడు చీకటిగా ఉండొచ్చు, భవిష్యత్తు ఎప్పుడు దీవెన కారణంగానే ఉంటుంది. చెప్దాం ఆమెన్. ఎప్పుడు దీవెన కారణం అని తెలుస్తుందో తెలుసా? విమర్శించు దినం ఒకటి ఉంటుంది. ఏదేనో యెషయా గ్రంథం 5వ అధ్యాయం ముగింపు దేంతో ముగించబడింది? వారు భూమి వైపు చూడగా, చెప్పాలన్నమాట, అంధకారమును బాధయు కలుగుతుంది. ఏదో వెలుగు ఉదయిస్తూ ఉంటే ఆ వెలుగును కూడా కనుమరుగు చేసిన మేఘాలు, చీకటి ఆవరించింది. మనుషుల వైపు చూస్తే బాధే, మనుషుల వైపు చూస్తే అంధకారమే, మనుషుల వైపు చూస్తే చీకటే. 5వ అధ్యాయం ముగింపు భూమి వైపు చూసినట్లుగా వచ్చింది. 6వ అధ్యాయ ప్రారంభం యెషయా ప్రవక్త అత్యున్నతమైన సింహాసనమందు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఎవరిని చూశాడు? చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు యెషయా గ్రంథం 5వ అధ్యాయ చివరి భాగంలో ఎటువైపు చూశారు?
అందరూ భూమి వైపు చూస్తూ ఉంటే యెషయా ఎటువైపు చూశాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, లోకంలో ఎవరు ఎటైనా చూడని, నీవు మాత్రం నీ కన్నులు ఎప్పుడు నీ దేవుని వైపే చూచునుగాక. ఆయన వైపు చూచే కన్నులు కలిగిన వాడిగా, కలిగిన దానిగా నువ్వు బ్రతుకుదువుగాక. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఒక ఆయన అంటాడు, యెషయాకి ఉజ్జియా బంధువు అట. విచిత్రం ఏంటంటే యెషయా ప్రవక్త యోధా గోత్రీకుడు. గతంలో ఒకసారి చెప్పాను, యోధా గోత్రీకుడు. ఉజ్జియా రాజు ఏ గోత్రం? ఇప్పుడు కలపకపోతే అట్ట యోధా గోత్రమే. బంధువు అని చెప్పే కదా, యోధా గోత్రం. అంతకాలం సేవలో ఎంతో కొంత తనకు సహకరించిన ఉజ్జియా రాజు చనిపోయాడు. ఇప్పుడు మనసులో అనుకొని ఉంటాడు, దేవా, ఇంతకాలం నాకు సహకరించిన రాజు చనిపోయాడు, ఆయన సింహాసనం పోయింది అని బాధపడతా ఉంటే, ఒరి పిచ్చోడా, ఉజ్జియా సింహాసనం కొంతకాలమే. ఉజ్జియా సింహాసనం ఉన్నతమైందే. నీ దేవుడు ఆసీనుడయ్యే సింహాసనం ఎలాంటిదో తెలుసా? అత్యున్నతమైన సింహాసనం. ఈ రాజు 5 సంవత్సరాల రాజు కాదు. ఈ మాట వినండి, ఈ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఈ రాజు 10 సంవత్సరాల రాజు కాదు, 15 సంవత్సరాల రాజు కాదు, మనషే రాజులాగా 55 సంవత్సరాలు పరిపాలన చేసే రాజు కాదు. ఈ రాజు ఎవరో తెలుసా? సదాకాలమునకు రాజు అయి ఉన్నాడు. కొట్ట చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అదే మాట ఇర్మియా భక్తుడు అంటాడు. 10:10 ఒకసారి చూడతాముడా, 10:10 ఇర్మియా గ్రంథం, ఇర్మియా 10:10. పెద్దగా చెప్పాలి. యెహోవాయే నిజమైన దేవుడు. లైవ్లో ఉండే బిడ్డలు కూడా పెద్దగా చెప్పాలా, జూమ్లో ఉన్న బిడ్డలు కూడా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు, సదాకాలము ఆయనే రాజు. ఎంతకాలం? హిజ్కియా రాజు సదాకాలం. ఎవరో మనిషి పోయాడు ఇక్కడ. హిజ్కియా రాజు, ఉజ్జియా రాజు, సొలొమోను రాజు, దావీదు రాజు. చెప్పాలి. కేసీఆర్ గారనే రాజు, పర్లేదు. చంద్రబాబు నాయుడు గారనే రాజు, రేవంత్ రెడ్డి గారనే రాజు, నరేంద్ర మోడీ గారనే రాజు. ఈ రాజులు ఉంటారు కొంతకాలమే. సదాకాలమునకు రాజు నీవు ఆరాధించే దేవుడు. ఇప్పుడు నేనంట, కొంతకాలం ఉండే భూమి లాంటి మనుషుల వైపు చూస్తావా, సదాకాలం ఉండే దేవుని వైపు చూస్తావా? అందరి సింహాసనాలు ఉన్నతమైన సింహాసనాలు, ఈయన సింహాసనం మాత్రం, అరే గట్టిగా చెప్పండి, అదే సదాకాలం కాదు. ఈయన కూర్చునే కూర్చి, అమ్మా సింహాసనం ఉంది, అప్పుడే ఉన్నతంకి వెళ్తే నేను చెప్పినట్టు చూడండి. సింహాసనం ఉంది, ఉన్నతమైన సింహాసనం ఉంది. కొంచెం ఫీలింగ్తో చెప్పాలి సార్. అత్యున్నతమైన సింహాసనం. ఈయన రాజు కాదు, సదాకాలమునకు రాజు. ఆ రాజు వైపు చూశాడు, ప్రాయశ్చిత్తం దొరికింది. రాజు వైపు చూశాడు, పరిశుద్ధపరచబడ్డాడు. రాజు వైపు చూశాడు, దేని కొరకు ఆ రాజు పుట్టించాడో కారణ జన్ముడిగా యెషయా ప్రవక్త మార్చబడ్డాడు. రారాజైన దేవుని వైపు నువ్వు చూస్తే ప్రాయశ్చిత్తం నీకు దొరుకుతుంది. రారాజైన దేవుని వైపు చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి దానిగా నువ్వు మార్చబడతావు. ఆయన వైపు నువ్వు చూస్తే దేని కొరకు దేవుడు నిన్ను పుట్టించాడో, ఏ ప్రణాళిక నిమిత్తం దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడో, తల్లి గర్భంలో ఎందుకు దేవుడు నిన్ను నిరూపించాడో, అవయవ నిర్మాణాన్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడో, నీవు ఆయన వైపు చూస్తే నీ మీద దేవుని కొన్న సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఆయన వైపు చూసినప్పుడే నువ్వు అనుకుంటావు, దేవా నన్ను ఎందుకా నువ్వు పుట్టించింది? ఈ మట్టి గట్ట మీద ఎంత మహిమ కలిగిన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావా? నాకు ఇచ్చిన జన్మ కొరకు నీకు స్తోత్రమయ్యా. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటావు. ఇందుకా నా దేవుడు పుట్టించిందని బ్రతకటం కోసం నువ్వు ఆరాటపడుతూ ఉంటావు. యేసయ్యకు మహిమ కలుగును గాక.
ఆయన వైపు చూసే కన్నులుగా నీ కన్నులు లేకపోతే, మరోసారి చెప్తున్నాను, ఆయనను చూసే కన్నులుగా నీ కన్నులు ఉండకపోతే అనండి 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 అయ్యా. చా కాదు, ఆ తర్వాత మాట. అమ్మ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి చెప్పురా తల్లి, నాలాంటిది ఎందుకు పుట్టింది, నేను చచ్చితే బాగుండు, నేను పోతే బాగుండు, కోటా బియ్యం పుచ్చుకుపోతే నేను పుట్టానేమో, నాలాంటిది ఎందుకు పుట్టింది, నాలాంటి ఎందుకు పుట్టాడు, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు. భూమి వైపు చూస్తే చస్తే బాగుండు అంటావు. దేవుని వైపు చూస్తే ఇంకొంతకాలం ప్రభు కొరకు నేను బ్రతికితే బాగుండు. ఎందుకో తెలుసా? ఈ మట్టి గట్ట మీద మహిమ కలిగిన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి నేను బ్రతకాలని బ్రతుకు మీద ఆరాటం పుట్టిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న ఉద్యోగం కదిలిపోతుంది, నీ దేవుడు కదిలిపోవడం. లోకంలో ఉన్న వ్యాపారాలు కదిలిపోతాయి, నీ దేవుడు కదిలిపోడు. లోకంలో ఉన్న స్థితిగతులు కదిలిపోతాయి. బైబిల్లో రాయబడిన మాట, భూమిలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. ఆ ఆధారాలు భూకంపం కూడా వచ్చిందంట హైదరాబాద్కి, జాగ్రత్త అన్న. ఈ ఆధారాలు కదిలిపోతాయి. ఓ మాట చెప్పంటావా? దేవుడు అనే ఆధారం ఎప్పుడు ఎన్నడూ కదిలిపోదు. ఆయన నిలవబడేవాడు, నిన్ను నిలవబెట్టేవాడై ఉన్నాడు. అయితే నీ కన్నులు ఎటువైపు చూడాలి? నీ కళ్ళు ఎక్కడుండాలి? తలలో కళ్ళు ఉండాలి కానీ కాదు, తలలో కళ్ళు ఉండాలి కానీ కళ్ళల్లో తల ఉండకూడదు. అందుకనే చూడండి, తల ఎంత పెట్టాడు, కళ్ళు ఎంత పెట్టాడు. దాని అర్థం ఏంటి? మీరు ఎట్ట చూస్తున్నారంటే, అరే ఎప్పుడు ఎట్ట ఆలోచించలేదే, ఆలోచించండి. విన్నారా? తల ఎంత పెట్టాడు, కళ్ళు ఎంత పెట్టాడు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో శిరస్సు ఎక్కువ పని చేయాలి. శిరస్సు అయి ఉన్న దేవుని చేత మనం నడిపించబడాలి. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.